హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మీ అందరికీ కురువి వీరభద్రస్వామి దేవాలయాన్ని చూపిద్దాం అనుకుంటున్నాను. దేవాలయాలను దర్శించడం వల్ల మానసిక ఉల్లాసాన్ని పొందుతాం. దానితో పాటు భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. అలాంటి దేవాలయాలలోని ఒకటైన కురువి వీరభద్రస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. మనమందరం దర్శించుకుందాం రండి. ఈ దేవాలయం మహబూబాబాద్ జిల్లా కురువి గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. సకలమూర్తి వరప్రదాత అయిన శ్రీ వీరభద్రస్వామి శ్రీ భద్రకాళి సమేతంగా కొలువుండటం వల్ల ఈ ఆలయాన్ని శ్రీ వీరభద్రేశ్వర ఆలయంగా కూడా పిలుస్తారు. మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్కు 9 కిలోమీటర్ల దూరంలో మానుకోట మరిపేట దారిలో ఉంది. ఇది ప్రధాన గోపురము, ప్రధాన ద్వారము. రండి లోపలికి వెళ్ళి దర్శించుకుందాం. ఇలా మెట్లెక్కిన తర్వాత లోపలికి వెళ్ళినాక ఆలయ ప్రాంగణం అంతా చూద్దాం రండి. మనందరికీ ఎన్నో కష్టాలు ఉంటాయి. అదేవిధంగా ఎన్నో కోరికలు ఉంటాయి. మనము కోరుకున్న కోరికలను, మన కష్టాలను తీర్చే వీరభద్రుడు ఈ వీరభద్రుడు. మనము కోరిన వరాలను ఇచ్చే దేవుడు ఈ మీసాల దేవుడు. పీత పిశాచాలకు వణుకు పుట్టించే దేవుడు ఈ వీరభద్రుడు. రుధిర నేత్ర వీరభద్రుడుగా పూజలు అందుకుంటున్న ఈశ్వరుడు. అదేవిధంగా శాంత రూపంలో భక్తులను కాచే భద్రకాళి సంతానం కోసము తడిబట్టలతో పొర్లుదండాలు చేయడం ఇక్కడ ఆనవాయితీ. ఇక్కడ చూడండి, ఒక భక్తురాల్ని భూతపేత పిశాచాల నుంచి విముక్తి పొందడానికి తీసుకుని వచ్చారు. ఇక్కడ నిద్ర చేస్తే ఆ భూతపేత పిశాచాల నుంచి విముక్తి పొందుతారు. ఈ దేవాలయంలో సంతానం కోసం తడిబట్టలతో పొర్లుదండాలు చేయడం వల్ల ఇక్కడ సంతానం కలుగుతుందని ఒక నమ్మకం. ఇక్కడ ఒక ఆనవాయితీ. దేవాలయ ప్రాంగణం అంతా చూడండి. ఈ దేవాలయం చుట్టూ కూడా 4 గోపురాలు ఉన్నాయి. వేంగి రాజధానిగా ఆంధ్రదేశాన్ని పాలించిన రోజుల్లో రాష్ట్రకూటుల చేత పరాజితుడైన భీమరాజు కురవి నగరాన్ని నిర్మించినట్లు శిలాశాసనాల ద్వారా తెలుసు. నాటి వేంగి చాళుక్యుల తర్వాత కాకతీయ రాజు అయిన ఒకటో బేతరాజు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఇది ప్రధాన ఆలయం యొక్క గోపురము. చూడండి లోపలంతా. కురవి దేవాలయం అష్టాదశ స్తంభాల మహామండపంలో 3 గర్భాలయాలతో నిర్మించి ఉంది. ఈ ఆలయంలో శిల్పకళ ఉట్టిపడుతుంది. గర్భగుడిలో మూల విరాటు వీరభద్రస్వామి త్రినేత్రుడై దశహస్తాలతో రౌద్రరూపముగా ఉండటం విశేషం. స్వామివారి నోటికి ఇరువైపులా 2 కోరలు, పాదాల చెంత నందీశ్వరుని విగ్రహము ఉండగా ఎడమవైపు శ్రీ భద్రకాళి అమ్మవారి విగ్రహము ఉంటుంది. ఇక్కడ ప్రసాదాల కౌంటరు, సేవా టిక్కెట్ల కౌంటరు ఉన్నది చూడండి. గర్భగుడి చుట్టూ ఉన్న ప్రాంగణం అంతా చిన్నదైనా కూడా ఎంతో బాగుంది చూడండి. ధ్వజస్తంభం కూడా ఉంది, దర్శించుకోండి. ఇక్కడ నందీశ్వరుని విగ్రహం ఉంది, దర్శించుకోండి. పూజా సామాన్లు అమ్ముతున్నారు ఇక్కడ చూడండి. రథం కూడా ఉంది చూడండి.
ఇక్కడ మరో గోపురం కూడా ఉంది చూడండి. ఈ దేవాలయం వెలుపల భాగంలో మరొక దేవాలయం ఉంది. ఇక్కడ కూడా భద్రకాళి అమ్మవారు ఉన్నారు, దర్శించుకోండి. ఈ అమ్మవారి విగ్రహము చాలా అద్భుతంగా ఉంది, మీరందరూ కూడా దర్శించుకోండి. ఈ దేవాలయంలో సాయంత్రం 7 గంటలకు స్వామివారిని అమ్మవారిని పూజించి ఊరేగింపు చేస్తున్నారు చూడండి. ఈ ఊరేగింపు ఎంతో అద్భుతంగా ఉంది. మీరందరూ కూడా దర్శించుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.